హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మమ్మ రుచులు. అమ్మమ్మ రుచులు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి చేపల పులుసు. ఈ చేపల పులుసు చేసుకోవడం చాలా సింపుల్ అండి. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ముక్క చూసారా ఎంతో స్మూత్గా జ్యూసీగా ఉంది కదండి. అలాగే ఈ పులుసు కూడా చాలా చిక్కగా ఉంది కదండి. దీంట్లోకి ఎటువంటి ఓవర్ మసాలాలు లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చేపల పులుసుని మనం చేసుకున్న రోజు కాకుండా ఆ నెక్స్ట్ డే తింటే చాలా అంటే రుచిగా ఉంటుంది కదండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు బాగా కడుక్కున్న చేపలను తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలండి. దాంట్లోకి కొద్దిగా ఉప్పు, కారం వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవటం వల్ల ఉప్పు, కారం అనేది ముక్కలకు పట్టుకొని మనం పులుసులో వేసుకున్నప్పుడు చాలా రుచిగా ఉంటుంది. ఇలా చేసుకొని మ్యారినేట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిలోకి మసాలా కోసం మిక్సీ జార్లోకి 2 టేబుల్ స్పూన్ ధనియాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం మెంతులు వేసుకోవాలి. అలాగే చిన్నుల్లిపాయలు, మనం ముందుగా నానబెట్టుకున్న గసగసాలను కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు, పసుపు వేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. చేపల పులుసులో ఆయిల్ ఎక్కువగా పడుతుందని నేను ఆయిల్ ఎక్కువగా వేసుకున్నాను. ఇలా ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకుందాము. ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి వేగినాయి అని చూసుకొని మనం ముందుగా రెడీగా పెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకోవాలి. అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఆ టమాటాలని ముక్కలుగా కూడా కట్ చేసి వేసుకోవచ్చండి. ఇలా వేసుకుంటే ఎక్కువగా జ్యూసీగా వస్తుందని వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టి పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చేదాకా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి చింతపండు పులుసుని పోసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. మీకు స్పైస్ ఎక్కువ తింటారంటే ఇంకో స్పూన్ వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి ఉప్పు వేసుకుందాం. మనం ఇందాకలా మ్యారినేట్ చేసినప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా, జాగ్రత్తగా వేసుకోవాలి. ఇప్పుడు పులుసు ఉడికేదాకా మూత పెట్టుకుందాం. ఇప్పుడు పులుసు ఉడికిన తర్వాత దీంట్లోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. చాలామంది పులుసు ఉడకకుండానే చేప ముక్కల్ని వేసేస్తారు. అలా వేయటం వల్ల చేప అనేది నీసు వాసన వస్తుంది. అలా చేయకండి. పులుసు ఉడికిన తర్వాతే చేప ముక్కల్ని వేయండి. ఒకసారి ఇలా గెంటితో కలుపుకొని చేప ఉడికేంత వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. ఒకసారి మూత తీసి చూసుకుందాము. చేప బాగా కుక్ అయిందండి. చేప తొందరగా కుక్ అవుతుంది కదా. ఇలా గెంటి పెట్టి కలుపుకోకుండా నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి, లేదంటే చేప విరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా అయిపోయి చేపల పులుసు రెడీ. ఈ చేపల పులుసుని మనం వండుకున్న తర్వాత 10 to 15 మినిట్స్ సర్వ్ చేసుకుంటే చాలు.